రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మరి ఈరోజు మీ అందరికీ ఒక కథ కాదు, కాకపోతే ఈగిల్ నేచర్ గురించి, దాని మైండ్ సెట్ గురించి మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితని. జనరలీ పక్షులన్నిటిలో మన ఈగిల్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా. ఎందుకు అంటే దాని తెలివితేటలకి, దాని అటాకింగ్ నేచర్కి అది గురి చూసిందంటే తప్పదు. దానికంటే చాలా వెయిట్ ఉన్నవి అవి ఎత్తుకెళ్ళిపోతాయి అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వింటూనే వచ్చి ఉన్నాం అన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మీకు విషయం తెలుసా? ఈగిల్కి ఒక స్టార్మ్ వస్తుంది అంటే ముందే తనకి తెలిసిపోతుంది. అంటే లైక్ 2 రోజుల తర్వాత స్టార్మ్ వస్తే ఒక 3-4 గంటల ముందే ఈగిల్కి తెలిసిపోతుంది స్టార్మ్ వస్తుందని. ఆ టైంలోనే అది హైయెస్ట్ స్పాట్కి వెళ్ళి వెయిట్ చేస్తుందన్నమాట, విండ్ వచ్చినంత వరకు. సో ఎప్పుడైతే స్టార్మ్ హిట్ అవుతుందో అదే టైంలో దాని వింగ్స్ని వైడ్గా స్ప్రెడ్ చేస్తుంది. అది స్ప్రెడ్ చేసిన వెంటనే ఆ విండే దాన్ని పైకి తీసుకెళ్తుంది, ఆ స్టార్మ్ నుంచి కాపాడుతుంది. సో ఈగిల్ తన బాడీ యాక్షన్తో కాదు, కాకపోతే జస్ట్ వింగ్స్ని స్ప్రెడ్ చేస్తే చాలు, ఆ విండ్ ఏదైతే స్టార్మ్ ముందు వస్తుందో అదే దాన్ని చాలా హైట్కి తీసుకెళ్ళిపోతుందన్నమాట. సో అది విండ్స్ పైకి ఎగిరిపోతుంది. సో మన లైఫ్లో కూడా ఇలానే చాలా స్టార్మ్స్ వస్తూ ఉంటాయి. అంటే సడన్గా మనకి కష్టాలని, బాధలని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే కూడా మనం పైకి ఎదగలుగుతాం. అంటే ఆ స్టార్మ్ మనల్ని అణిచేసినా దానికి 2 పైకి ఎగరగలుగుతాం మనం దేవుని నమ్ముకొని ముందుకు వెళితే. స్టార్మ్ అనేది మనల్ని టేక్ ఓవర్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ స్టార్మ్ టైంలోని మనం అణిగి ఉంటాం, కానీ స్టార్మ్ వెళ్ళిపోయిన తర్వాత దానికి మించి ఎదుగుతామన్నమాట. సో ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్, ఫెయిలియర్స్, ట్రాజడీ, సిక్నెస్ ఇలాంటివి ఒక స్టార్మ్ లాగా ఆలోచించండి మన జీవితంలో. ఇవన్నీ కాస్త టైం ఇస్తే తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తలెత్తుకొని ఆకాశం అంత ఎత్తుకి ఎదగాలని ఆశించే ముందుకెళ్దాం. చాలా చక్కనైన విషయం తెలుసుకున్నాం కదా. ఈగిల్కి సంబంధించి స్టార్మ్లో ఏం చేస్తుందో ఇది మన జీవితంలో కూడా పాటించాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.